సమస్య అండి. ఈ వార్త నేను అప్పుడు రాసా 94-95లో. ఇవాళకి తర్వాత నేను పనిచేసే ప్రతి సంస్థలో దాని మీద స్టోరీలు చేయించేవాడిని, సీరియల్గా వేసేవాళ్ళం కూడా. కానీ ఏంటి పరిష్కారం? ఏమన్నా ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉందా? ఎక్కడో ఎందుకు చెప్పండి. మీరు ఒకసారి గుర్తు చేసుకుని TV9 మేము ఒక క్యాంపెయిన్ చేసి కొట్టాం మంచినీళ్ళ వీటి మీద. వాటిట్లో ఏమేమి ఉండాలి, మంచినీళ్ళకి సంబంధించినటువంటి కేంద్రాలు. ఇప్పుడు అమ్ముతున్నారు కదా నీళ్లు, అందరూ బాటిళ్లే కదా కొనుక్కుంటారు. ఇదివరకు వీధి పంపుల దగ్గర ఆడవాళ్ళు లైన్లో నుంచునేవాళ్ళు. ఇప్పుడు ఆ వాటర్ డబ్బాలు పట్టుకుని మగవాళ్ళు అవి అమ్మే షాపుల దగ్గర నుంచుంటున్నారు, అంతే కదా. లేదా ఇళ్ళ దగ్గరికి ఆ డబ్బాలు వస్తున్నాయి. మనకి ఇప్పుడు ఏంటి, ఒక మానసికంగా పడిపోయింది. మన ఇంటికి వచ్చే మంచినీళ్ళు మంచివి కాదు, అవి కేవలం కాళ్ళు కడుక్కోవడానికి, అంటు తోముకోవడానికి, వీటికే వాడదాం. మనం తాగడానికి మాత్రం ఇలా ఇవే వాటర్ బాటిల్ 20 రూపాయలు ఇప్పుడు ఇవే కొంటున్నారు. మ్యాక్సిమం 100కి 60 మంది కొంటారు. 100 అనను, 40 మంది లేబర్ కొనకపోవచ్చు, 60 మంది అయితే కొంటున్నారు. ఈ కొన్నటువంటి దాంట్లో అవి ఏం పెడుతున్నారు దాని బోర్డు? ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఏంటంటే మనం దాగే నీళ్ళే కదా దాంట్లో కలిపేదాడు. దాంట్లో దాన్ని చెక్ చేయమనండి, ఈ కోలీస్ ఎట్లా ఉంటాయో. నేను హైదరాబాద్లో TV9కి నన్ను హైదరాబాద్ వేశారు చివరిలో, రోసయ్య గారు సీఎం. సెక్రటేరియట్లోకి వెళ్ళినప్పుడు మామూలుగా సెక్రటేరియట్లో తిరుగుతుంటాం. సెక్రటేరియట్ అంటే ఏంటి, రాష్ట్రానికి హెడ్ క్వార్టర్ కదా. అక్కడ నాకు అనుమానం వచ్చింది, ఇక్కడ నీళ్లు కరెక్ట్గా ఉంటాయా లేదని. నేను అక్కడ దాంట్లో తేడా ఏమి చెక్ చేయాల, అంటే తేడాగా ఉందని నాకేమనిపించలే. కానీ మిగతా అన్ని శాంపిల్స్ ఇచ్చి చెక్ చేస్తున్నారు కదా. సచివాలయం నీళ్ళు ఎట్టుంటాయో చూద్దామని మనం ఆ కన్సర్న్డ్ ల్యాబ్ వాళ్ళని వచ్చి చూడమంటే సచివాలయం అంటే పర్మిషన్ తీసుకోవాలి. కాబట్టి నేనేం చేశానంటే విజువలైజ్ చేస్తూ వీడియో